మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం బీకోడూరు మండలంలోని అక్కుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఇంట్లో అయితే పెద్ద దొంగతనమే జరిగింది. ప్రస్తుతం బద్వేల్లో బైకుల దొంగతనం అయితే హడలెత్తిస్తున్న పరిస్థితుల్లో ఈ దొంగల బెడద అనేది ఎక్కువైపోయింది. ఈ ఇంట్లో కూడా సుమారుగా 3 తులాలు బంగారు, 40 తులాలు ఎండి మొత్తం చోరికి కాబడ్డాయి. ప్రస్తుతం మనము ఆ ఇంటి దగ్గరే ఉన్నాం. వారు ఆ బాధితులు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు? పీరాంబి సార్. వీరాంబిక. ఏం జరిగిందమ్మా అసలు? మేము ఉదయం పనికి పోయినాం సార్. పనికి పోయిన తర్వాత మా ఇంట్లో దొంగలు పడిండ్రు. ఇంటికి మా ఇంటి ఆయన మేకలకు పోయి వచ్చిండు. మేకలకు పోయి వచ్చేసరికి తాళం పగలగొట్టేసిండు. తాళం పగలగొట్టింది ఏంది అని మాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మేమెవరం ఇంటికి రాలేదు అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఇంట్లోకి పోయి ఈయన చూసుకున్న తర్వాత బంగారము, గొలుసులు అవి ఏమీ లేవని ఫోన్ చేసిండు మాకు. ఫోన్ చేస్తే మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి చూసుకుంటే ఏమి లేవు సార్, మొత్తం తీసుకెళ్లిపోయిండ్రు. ఎంత బంగారం ఉండింది, ఎంత ఎండి ఉండింది, డబ్బులు ఎంత ఉండింది? 40,000 దాకా డబ్బులు ఉన్నాయి సార్. 3 తులాలు బంగారం ఉన్నది సార్. 40 తులాలు వెండి ఉన్నది. 40,000 డబ్బులు ఉన్నాయి. మొత్తం తీసుకెళ్లిపోయింది. మేము కష్టం చేసుకుంటే వాళ్ళం సార్. మా ఆయన మేకలు కాసి ఎండకు వానకు తడిసి మేకలు కాసి సంపాదించి కష్టపడి తెచ్చిన సొమ్ము సార్. అట్లాంటివి ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయిండ్రు. మాకు ఏదో మా సొమ్ము మాకు ఇప్పిస్తే మంచిదని పోలీసు వాళ్ళను అడిగినాం. వాళ్ళు చూస్తాము అది ఇది అని చెప్పిండ్రు. వాళ్ళ దయాధర్మం సార్. మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎట్టంటే పద్దన్నే నేను బీగం వేసి తాళం వేసి అపాటి 2 మాటలు గుంజి తాళాలు ఎగబెట్టి జాగ్రత్తగా ఎగబెట్టి పోయినా. వంట రూమ్ లో బీగాలు పెట్టినా, అపాటి బీగం వేసి మేకలు తోలుకొని వెళ్ళిపోయి నేను మళ్ళా మధ్యాహ్నం 12కి వచ్చిన 12:30కు వచ్చేవరకు అపాటి బీగం పాల్గొట్టిండు. అప్పుడు నేను వచ్చి ఆ బీగం చూసి ఆ బీగం అట్టే ఉంది. ఆ బీగం వంట రూమ్ తీయలేదు. ఈ బీగం కడ్డీలు పెట్టి పగలగొట్టిండు. పగలగొట్టి ఇంట్లో పోయి అపాటి డ్రెస్సింగ్ టేబుల్ తీసి దాంట్లో ఏం లేదు. బీరవ తీసి 40,000 లెక్క, 3 తులాలు బంగారు, 40 తులాలు ఎండి తీసుకొని పోయిండు. నేను వచ్చి చూసి మా పిల్లలకు ఏమన్నా మీరేమన్నా వచ్చిందా అని అంటే మేము ఎవరు రాలేదు అని అన్నాం. మా భార్య తెచ్చి మా భార్య కానీ ఎవరు రాలేదన్నారు. తీసుకొని పోయిండు. పోలీసు కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ పోయించినాం. పోలీస్ స్టేషన్ పోయించినాం. కంప్లైంట్ వచ్చినాం. ఏం చెప్పారు సార్? ఏం చెప్పి కుక్కలు తెచ్చాము అని అన్నారు. కుక్కలు తెచ్చి మీ డబ్బులు మీకు ఆర్డర్ చేస్తాం, చూస్తాము, ఎత్తుకుతాం, చూస్తాము, మేము వస్తాంలే అని అన్నారు. ఇంక్వైరీ చేసి చూస్తాంలే అని అన్నారు. బాగానే చూస్తాంలే అన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ పక్క ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అయ్యా, మీరు ఇప్పుడు ఊర్లోనే ఉంటారు, కానీ ఇంత పట్టపగులు జరుగుతుంటే ఎవరు చూడలేదా? ఎవరు చూడలేదంటే అందరూ పొలంలో పోయింది సార్, ఎవరు లేరు. మేమేమో ఉంటే ఇంట్లో ఉంటుంది, మాకు ఎంత తెలుస్తుంది. వాళ్ళు వచ్చి బియ్యం పగలు కొట్టినారు, ఇట్లా పోయినారు వస్తువు అంటే అప్పుడు వచ్చి మేము తెగ చేసినాం. కానీ ఇంతకుముందు మాకు తెలియదు. ఇంతకుముందు మాకు జరగాలి కూడా కాదు. మా ఊళ్ళో ఎప్పుడు పగులు జరగాలి, ఇదే ఫస్ట్. అందుకు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఎవడా చేసినట్టు ఎవడని వాళ్ళని ఖచ్చితంగా పోలీసులకు పట్టుకోవాలని చెప్పినాం. కుక్కలు తెచ్చి పట్టుకుంటామని చెప్పినారు. 3 తులాల బంగారు, 40 తులాలు ఎండి, 40,000 లెక్క. పని ఆ మనిషి మేకలకు పోయిండు. వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు పనులకు పోయిండు. ఎవరు లేరు. మేమంతా ఉపాధి పనికి పోయినాము. వచ్చారకే మేకలు దొరకొని వచ్చారు. బీగాలన్నీ ఓపెన్ ఉన్నాయి. చూసి మాకందరికి ఫోన్లు చేసి అప్పుడు వచ్చి ఇక్కడ చూసుకొని స్టేషన్ కాడికి పోయి సార్ చెప్పి ఇప్పుడే వచ్చినాం. మేము చూశారు కదా, పట్టపగలే దొంగతనాలు అయితే చాలా జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పోలీసులు కూడా నిఘా అయితే పెట్టామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సార్తో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా వయసు ఏం అవసరం లేదని చెప్పారు, కానీ ఇవైతే వెరిఫై చేసిన తర్వాతనే మేము ఏదైనా నిర్ధారణ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.